ఏంటమ్మా నాకు ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తావా? కూర్చోండి. మాధవ ఎలా ఉన్నావురా? ఎన్నేళ్ళైంది నిన్ను చూసి? 10 ఏళ్ళైందిలే. వచ్చావా మల్లికా? ఇలా రా. వీడెవరో తెలుసా? యామిని వాళ్ళ నాన్న. మావయ్య బాగుండమ్మా బాగుండు. ఏం తింటారు? వ్యాపారం ఎలా ఉందిరా? ముందులాగా లేదురా, బిజినెస్ అంతా చాలా డల్ గా ఉంది. థ్యాంక్స్ అమ్మా. యామిని చదువు కూడా పూర్తి అయిపోయింది. సరే, ఈ ఊరికి కొత్త లైసెన్స్ విషయంగా వచ్చాను. దొరికిందనుకో ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. దొరుకుతుంది లేరా, వ్యాపారం అన్నాక ఆటుపోట్లు సహజం. నువ్వు ధైర్యంగా మొదలు పెట్టు, నీకు అండగా మేమంతా ఉన్నాం కదా. అది సరే, మీ వాడు సుబ్రహ్మణ్యం ఎక్కడ కనిపించట్లేదు? నీకు సహాయం చేయకుండా ఊరు మీద పడ్డాడా? వాళ్ళ చిన్నప్పుడే యామినికి సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యానికి యామిని అని నిర్ణయించుకున్నాం. గుర్తుంది కదా? భయంగా ఉందిరా, అంతా సవ్యంగా జరగాలి కదా. వాడు అలాంటి వాడు కాదురా. సుబ్రహ్మణ్యం అని ఏ క్షణాన్ని పేరు పెట్టామో గానీ వాడికి అన్ని మంచి గుణాలే వచ్చాయి. ఇవాళ షష్ఠి కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడున్న పేదలందరికీ అదానం చేస్తాడు. అలా చేయడంలో వాడికో తృప్తి. నిజం చెప్తున్నాను రా, సుబ్రహ్మణ్యం లాంటి కొడుకునిచ్చినందుకు ఆ దేవుడికి ఎన్ని పూజలు చేసినా సరిపోవాలి. ప్రభవా నిన్ను తిల్చమా, పార్వతి పుత్ర నిన్ను తిల్చమా, కంద కార్తికేయ సుబ్రహ్మణ్య షణ్ముఖ సుందర శివపుత్ర, ఏ ఒక్క పేరు స్మరించిన నిన్నే కదవో శివతేజ. పట్టి చూడరా, ముఖములేమో ఆరురా, ఇడ్లీ వడ దోసరా, అమ్మితేనే కాసురా, అచ్చు తప్పు లేదురా, పెరుగుతున్న రేట్లురా, సరసమైన రేట్లురా, పేదవాళ్ళ రూటురా, సుబ్రహ్మణ్యం నీ బాటురా. ఏ సుబ్రహ్మణ్యం వీడేనురా, సుబ్రహ్మణ్యం వీడేనురా, సుబ్రహ్మణ్యం వీడేనురా, సుబ్రహ్మణ్యం వీడేనురా, సుబ్రహ్మణ్యం వీడేనురా. పట్టి చూడరా, ముఖములేమో ఆరురా, ఇడ్లీ వడ దోసరా, అమ్మితేనే కాసురా, అచ్చు తప్పు లేదురా, పెరుగుతున్న రేట్లురా, సరసమైన రేట్లురా, పేదవాళ్ళ రూటురా, సుబ్రహ్మణ్యం నీ వాడురా. సుబ్రహ్మణ్యం నీ వాడురా, సుబ్రహ్మణ్యం నీ వాడురా, సుబ్రహ్మణ్యం నీ వాడురా, సుబ్రహ్మణ్యం నీ వాడురా, సుబ్రహ్మణ్యం నీ వాడురా. పుట్టినింటి లెక్క అది అమ్మతోనే పోయే, బ్రతుకొక లెక్క కదా ఒడిసి పట్టి మార్చు. కాసు కోసం ఎన్నో బతుకు బాటలున్నాయి, న్యాయమైన బాట కొట్టే మంచిదిరా మనకు. బాధలేని మనిషి ఎవడో నీవు చెప్పరా, అబ్బి నీవు చెప్పరా, పొట్టకింత తిండి పెడితే దేవుడేనురా, నీవు దేవుడేనురా. మేలుకుంటే మంచిదిరా, నిద్రోటం చెడ్డదిరా, సమకొద్ది ఫలితంగా నువ్వు శ్రమిస్తే పేరొచ్చురా. సుబ్రహ్మణ్యం 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 సొంతమన్న చోట సొత్తు కొరకే పోరు, అతులని పోతే నీ పక్కకైన రారు. మంచి వాళ్ళ స్నేహం మనసులనే కలుపు, సొంతమైన వారి కంటే అదే కదా మేలు. మెగాస్టారు గారు కూడా మెచ్చుకున్నారోయ్, కొట్టుకి వచ్చి చూసారోయ్, బడ్డి కొట్టు కాదు మనది స్టార్ హోటలు, మెగాస్టార్ హోటలు. నీ చేతైతే చేసి పెట్టు
అంటే మూసిపెట్టు బతుకంటేనే చిన్నబడి పాఠాలన్నీ నేర్పు మరి పట్టి పట్టి చూడరా ముఖములేమో ఆరురా ఇడ్లీ వడ దోసరా అమ్మితేనే కాసురా అచ్చు తప్పు లేదురా పెరుగుతున్న రేట్లురా సొరసమైన రేట్లురా పేదవాళ్ళ రూటురా సుబ్రహ్మణ్యం నీ పాడురా సుబ్రహ్మణ్యం మనవాడురా సుబ్రహ్మణ్యం మనవాడురా సుబ్రహ్మణ్యం మనవాడురా సుబ్రహ్మణ్యం మనవాడురా సుబ్రహ్మణ్యం మనవాడురా సుబ్రహ్మణ్య ఇవాళ వ్యాపారం బాగా జరగాలి చూడు ఆ, అమ్మా చెట్టి సాంబార్ రెడీగా ఉన్నాయి కస్టమర్ వచ్చే టైం అయింది అన్నీ రెడీగా ఉన్నాయన్నయ్య. ఎరా ఆ వెంకీ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాడు ఇంకా రాలేదండి? మా టైంకి ఎప్పుడు వచ్చాడు నాన్న 4 ఎండిపోయిన ఇడ్లీలు అమ్మడానికి ఆ బజార్కి వెళ్ళు ఈ బజార్కి వెళ్ళని టార్చర్ పెట్టేస్తున్నారు. వీళ్ళకి తగిలించినందుకు మా బాబు అయ్యో, అగ్రతులు ఉన్నాయి. అన్నయ్య మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడిని మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఏంటి వెంకీ నాన్న నీ గురించి అలా గొప్పగా చెప్తున్నారు నా బ్రెయిన్ పవర్ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఒక్క ఛాన్స్ వస్తే నేనంటే ఏంటో చూపిస్తాను. చూపించు హలో, నేను ఐటీ పార్టీని మాట్లాడుతున్నా. ఏంటి 500 ఇడ్లీ 500 వడ? అయ్యో, మీ సావాసమే వద్దనుకుని నేను నిశ్చితార్థానికి రానని చెప్పాను. ఇలా సడన్ గా 500 ఇడ్లీలు అడిగితే నేను ఎక్కడికి పోను? ఇక్కడ బండ్లు ఉన్నాయి, హోటల్ లేవు. ఉన్నాయి. ఒక్క నిమిషం. ఉన్నాయి సార్. ఏమయ్యా, ఉన్నాయట, నేను ఇక్కడ తీసుకొస్తాలే. ఏంటి టేస్టా? ఏం మాట అది? 500 ఇడ్లీలు కొనేటప్పుడు నేను టేస్ట్ ఉన్నాయండి. నువ్వు ఫోన్ పెట్టే. ఏమయ్యా, శాంపుల్ కూడా 4 ఇడ్లీలు. ఓకే సార్, కూర్చోండి. రే అర్జెంటుగా 500 ఇడ్లీలు పార్సల్ చేయి. రే వెంకీ వద్దు అతనికి మొత్తం కట్టించేస్తే మన రెగ్యులర్ కస్టమర్లకి ఏమీ మిగలకుండా పోతాయి ఎవరు వీళ్ళ రెగ్యులర్ కస్టమర్లు 5 ఏళ్ల నుంచి 2 ఇడ్లీలు తప్ప ఏమీ తింటలేదు. కొనరా డోర్ మీద అవునన్నయ్య, అతను చూస్తే అదో టైప్ లో ఉన్నాడు. నీకు నేను కూడా అదో టైప్ లోనే కనబడతాను. గట్టిగా 5 ఇడ్లీలు తింటానికి కస్టమర్ లేడు. ఒక పెద్ద మనిషి 500 ఇడ్లీలు కావాలంటున్నాడు. మొత్తం ఆయనకి ఇచ్చేసి కొట్టు మూసేసి నైట్ సెకండ్ షో సినిమాకి చెక్ చేయకుండా వచ్చే ప్రతి ఎదవా 2 ఇడ్లీ ఇయ్యి 3 ఇడ్లీ అని గిన్నెలు సాంబార్ తాగేస్తా ఉంటే వాళ్ళు ఎంగిల్ ప్లేట్లు కొడుకుంటూ రాత్రంతా నేను ఇక్కడ కాపలకాయలా కట్టమంటే నోరు ముసుగు కట్టాలి. ఇదిగోండి సార్, ఇడ్లీ మల్లెపూలో ఉంటుంది. రేయ్. అలా ముద్దులో నుంచి ఒకటే పాసి తొందరగా కట్టచ్చు కదా, కట్టండి. ఎలా ఉంది సార్? బాగుంది. నీళ్ళు నీళ్ళు ఇవ్వండి రా. తొందరగా రెడీ చేయండి. పాసి రెడీ అవుతుంది సార్. ఏం తొందర లేదు, నిదానంగా కట్టిస్తే చాలు. తొందరగా. రింగ్ అవ్వకుండానే ఫోన్ తీస్తున్నారు. నువ్వు నోర్మి వైబ్రేషన్ పెట్టుంటారు. థాంక్స్, నీకు అర్థమైంది. మీరు మాట్లాడండి. నిశ్చితార్థం క్యాన్సిల్. అయ్యయ్యో, ఏమైంది సార్? అమ్మాయి పంతులతో లేచిపోయిందట. అమ్మాయి లేచిపోతే ఏంటి, చచ్చిపోతే మనకేంటి సార్? ఇడ్లీ కూడా రెడీగా ఉన్నాయి సార్. ఏవయ్యా, నిశ్చితార్థమే క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ మెక్కడానికి ఎవరున్నారు కనుక ఇడ్లీ వడ కూడా క్యాన్సిలే. ఏంటి క్యాన్సిల్? లంచ్ వేరే చోట చూసుకుందాం. ఇడ్లీలన్నీ ఏం చేయాలి ఈ ఇడ్లీలతో స్పెషల్ గా ఒక ఉప్మా చేసి కొత్త పేరు పెట్టి అమ్మేద్దాం. డోరు మూసిన పాపలేదు. బంగారు కోడి పెట్ట బండి దొరికే ఏ పాప బి పాప సి పాప. హలో, ఏంటి 300 పెసరట్లా? ఏమయ్యా టేస్ట్ ఒక పెసరట్? పెసరట్టు కావాలా? వెనక్కి కొడతాను నేను. ఏమిటి ముక్కు మూసుకొని పనిచేస్తున్నారు? లెదర్ చాలా కంపు కొడుతుంది మేడం కంపు కొడితే వెళ్ళి అగ్రతుల కంపెనీలో పనిచేయండి. మాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వర్క్ చేయడం స్టేటస్. నాకు ఇలాంటివి నచ్చవు. సారీ మేడం మావయ్య సెటిల్ చేసి పంపించండి. సరే సుధా మేడం, ఈ రోజు మధ్యాహ్నం అపాయింట్మెంట్స్ అని క్యాన్సిల్ చేయి. నేను కార్తిక్ ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఓకే మేడం. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, కార్తిక్ ఎవరు తెలుసుకోవచ్చా? మై బ్రదర్.
రే వెంకీ టైం ఎంత అయిందిరా? ఇంకోసారి టైం అడిగా ఉంటే తొంతాను. పొద్దు నుంచి నువ్వు టైం అడగడం 10వ మధ్యాహ్నం 2 ఫ్లైట్ కదరా కార్తీక్ వస్తా అన్నాడు. నేను ఏమైనా ఎయిర్పోర్ట్ లో చాపేసి పడుకున్నానా? నువ్వు భలేవాడివన్నయ్య. నిన్న రాత్రి అంతా నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకే తెలుసు కదమ్మా 10 ఏళ్ల తర్వాత కార్తీక్ వస్తున్నాడని. అందుకని ఎలా చేస్తావా అన్నయ్య? కొంచెం పెట్టుకో. నాన్న నీకు చాలు. రే సుబ్రహ్మణ్యం, కార్తీక్ వచ్చారా? సుబ్రహ్మణ్యం, రేయ్ కార్తీక్! రా, రా, రా. ఏంట్రా, ఎలా ఉన్నావు? ఫారిన్ బాగా రంగు తెలియరా నువ్వు? రేయ్, కార్తీక్, అమ్మ దిగానికి వచ్చారా?